రేపు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిఒడ్డున కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా మన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ గారు, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి వర్యులు, ఈ ప్రాంత మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు సారు, అదేవిధంగా మన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మన నియోజకవర్గ శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్న గారి నాయకత్వంలో రామగుండం నియోజకవర్గం నుండి మరీ ముఖ్యంగా అంతర్గా మండలానికి సంబంధించిన గ్రామ అధ్యక్షులతో పాటుగా అనుబంధ సంఘాల అధ్యక్షులు, అదేవిధంగా మండల స్థాయి గ్రామ స్థాయి నాయకులందరినీ కూడా నేరుగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి మల్లికార్జున ఖర్గే గారు గ్రామ స్థాయి నుంచి పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేయాలని చెప్పి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడం కోసం కంకణబద్దులైనటువంటి కార్యకర్తలందరినీ కూడా గుండెలో పెట్టుకొని చూసుకొని వాళ్ళకు ఒక గుర్తింపునివ్వాలనే ఒక మహోన్నతమైన లక్ష్యంతో రేపు కార్యకర్తలతో నేరుగా మాట్లాడేటువంటి కార్యక్రమం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ ప్రాంతం నుంచి రాజ్ ఠాకూర్ నాయకత్వంలో పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి అంతర్గా మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన రాజ్ ఠాకూర్ అన్న పక్షాన సవినయంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కోరుతా ఉన్నాం. హైదరాబాద్లో జరిగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేస్తున్నటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవ శ్రీ మల్లికార్జున ఖర్గే గారు అట్టి సభను విజయవంతం చేయడానికి మద్దతుగా బీజేపీ పార్టీ రాజ్యాంగాన్ని విధ్వంసం చేసి మనువాదాన్ని పెంపొందిస్తూ ఈ దేశం లోపల దళితులు, బీసీలు, బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం చిక్కకుండా కుట్రలు చేస్తున్నదాన్ని రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం లోపల జై విధాన్, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించడంలో భాగంగా రేపు హైదరాబాద్లో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మన రామగుండం నియోజకవర్గం నుండి శాసనసభ్యులు గౌరవనీయులు అన్న రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారి నాయకత్వం లోపల అందరం తరలి వెళ్ళి విజయవంతం చేయాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.